హలో, నా పేరు డాక్టర్ బి చిత్తరంజన్ రావు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా జంతుశాస్త్ర విభాగము, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సాపూర్లో పనిచేస్తున్నాను. మీ ముందుకు మరో వీడియో క్లాస్తో వచ్చాను. ఇప్పటిలాగే ఈసారి కూడా బీఎస్సీ జువాలజీలో పాఠము ప్రోటోజోవాలలో ప్రత్యుత్పత్తి గురించి చెప్పబోతున్నాను. ఇంగ్లీష్ స్లైడ్స్తో తెలుగులో విశదీకరిస్తూ చెబుతాను. ముందుగా ప్రత్యుత్పత్తి అంటే ఏంటో చూద్దాం. తమను పోలిన పిల్లలను ఉత్పత్తి చేసే జీవ ప్రక్రియను ప్రత్యుత్పత్తి అని అంటారు. ప్రత్యుత్పత్తి ప్రధానంగా రెండు రకాలు. అవి అలైంగిక ప్రత్యుత్పత్తి మరియు లైంగిక ప్రత్యుత్పత్తి. ఈ విధానాల ద్వారానే జంతువులు ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో బీజకణాల కలయిక జరగదు. ప్రత్యుత్పత్తి ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఇది ఒకే జీవి ఈ ప్రక్రియలో పాల్గొంటుంది. అందుకే ఇక్కడ జన్యు పదార్థ పునర్వ్యవస్థీకరణ జరగదు. లైంగిక ప్రత్యుత్పత్తిలో బీజకణాల కలయిక జరుగును. అందువలన ఇందులో జన్యు పదార్థాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. ప్రోటోజోవాలు ఈ రెండు పద్ధతుల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. ముందుగా అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. మామూలుగా ప్రోటోజోవాలలో అలైంగిక ప్రత్యుత్పత్తి అనుకూల పరిస్థితులలో జరుగుతుంది. అంటే తగినన్ని నీరు, ఆహారం, ఉష్ణోగ్రత మరియు ఇతర ఆవరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు జరుగుతుందన్నమాట. అలైంగిక పద్ధతిలోని రకాలు చూసినట్లయితే అవి ద్విధా విచ్ఛితి, బహుధా విచ్ఛితి, మొగ్గ తొడగడం, ప్లాస్మోటోమీ మరియు స్పోరులేషన్. ద్విధా విచ్ఛితి ఏందో తెలుసుకుందాం. ఈ పద్ధతిలో తల్లిజీవి ఇంచుమించు రెండు సమాన భాగాలు ఉన్న పిల్లజీవులను ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియలో ముందుగా కేంద్రకము సమ విభజన పద్ధతిలో విభజన చెందుతుంది. దీనిని క్యారియోకైనసిస్ అని అంటారు. తర్వాత జీవ పదార్థ విభజన జరుగుతుంది. దీనిని సైటోకైనసిస్ అని అంటారు. ఈ విధంగా క్యారియోకైనసిస్ తర్వాతే సైటోకైనసిస్ జరుగును. వివిధ ప్రోటోజోవాలలో వివిధ రకాలుగా ద్విధా విచ్ఛితి జరుగుతుంది. ఈ విభజన పద్ధతిని బట్టి ద్విధా విచ్ఛితి వివిధ రకాలుగా విభజించడము జరిగింది. అందులో మొదటిది సామాన్య ద్విధా విచ్ఛితి. ఇక్కడ విభజన ఒక నిర్దిష్ట పద్ధతిలో జరగదు, కానీ రెండు సమాన పిల్లజీవులు ఏర్పడతాయి. ఇది విభాగము సార్కోడినాలో ఎక్కువగా చూస్తాము. ఉదాహరణకు అమీబా మరియు ఎంటమీబా. ఇదిగోండి, ఇక్కడ చూసినట్లయితే ఇది అమీబా. ముందు దీని యొక్క కేంద్రకము సమవిభజన ద్వారా విభజించబడ్డది. దాని తర్వాత జీవ పదార్థము
విభజించబడ్డది. తర్వాత ఇవి 2 పిల్ల అమీబాలుగా విడిపోయాయి. రెండో ద్విధ విచ్ఛితి పద్ధతి అడ్డు ద్విధ విచ్ఛితి. ఈ పద్ధతిలో జీవి శరీరానికి విభజన అడ్డంగా జరుగుతుంది. ఇది సీలియేట్ ప్రోటోజోవాలలో సాధారణంగా చూస్తాము. ఉదాహరణకు పారామీషియం. ఇదిగోండి చూడండి, ఇది పారామీషియం. ఇక్కడ ఉన్న సూక్ష్మ కేంద్రకం మరియు స్థూల కేంద్రకము ముందుగా విభజించబడుతున్నాయి సమ విభజన ద్వారా. ఈ విధంగా విభజించబడి ఇవి 2 సూక్ష్మ కేంద్రకాలను 2 స్థూల కేంద్రకాలను ఏర్పరుస్తున్నాయి. తర్వాత జీవ పదార్థము విభజించబడుతుంది. తర్వాత 2 పిల్ల జీవులు ఏర్పడ్డాయి. ఇది శరీరానికి అడ్డంగా విభజించబడ్డది కాబట్టి. తర్వాత నిలువు ద్విధ విచ్ఛితి. ఈ పద్ధతిలో విభజన అనేది శరీరానికి నిలువుగా జరుగుతుంది. నిలువుగా తల్లి జీవి 2 పిల్ల జీవులుగా విడిపోతుందన్నమాట. ఈ పద్ధతి ఎక్కువగా మనము ఫ్లాజెల్లెట్ ప్రోటోజోవాలలో చూస్తాము. ఉదాహరణకు యూగ్లినా, వర్టిసెల్లా. ఇది యూగ్లినా. ఇప్పుడు చూసినట్లయితే నిలువుగా అంటే శరీరానికి నిలువుగా ఈ విధంగా విడిపోవాలి. చూడండి, ఇక్కడ అదే విధంగా జరుగుతుంది. ఇది కేంద్రకము సమ విభజన ద్వారా విభజించడం ప్రారంభమైంది. ఈ విధంగా క్రోమోజోమ్లు వేరవుతున్నాయి అందులో. దాని తర్వాత 2 కేంద్రకాలు విడిపోతున్నాయి. దాని తర్వాత 2 కేంద్రకాలు పూర్తిగా విడిపోయాయి. ఇదే సమయంలో జీవ పదార్థం కూడా నిలువుగా చీలడం జరుగుతుంది. ఈ విధంగా చీలడం జరిగి ఈ 2 పూర్తిగా విడిపోయి పిల్ల యూగ్లినాలుగా ఏర్పడతాయి. 4వ పద్ధతి అవనమ ద్విధ విచ్ఛితి. శరీరానికి అవనమంగా ఒకవేళ విభజన జరిగితే దానిని మనము అవనమ ద్విధ విచ్ఛితి అని అంటాము. ఇది డయనోఫ్లాజెల్లెట్ జీవులలో ప్రోటోజోవా జీవులలో ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సెరేషియం. ఇది సెరేషియం. ఇక్కడ చూడండి, శరీరానికి అవనమంగా అంటే అడ్డంగా కాదు, నిలువుగా కాదు, అవనమంగా జరిగి ఇవి 2 పిల్ల జీవులను ఏర్పరుస్తుంది. ఇప్పుడు తర్వాత రకము అలైంగిక ప్రత్యుత్పత్తిలో చూద్దాం. బహుధ విచ్ఛితి. బహుధ విచ్ఛితి చూసినట్లయితే బహుధ విచ్ఛితి పద్ధతిలో ఒక తల్లి జీవి నుండి విభజన ద్వారా అనేక పిల్ల జీవులు ఏర్పడతాయి. ఈ పద్ధతిలో ముందుగా కేంద్రకము అనేక సార్లు సమవిభజన ద్వారా విభజన చెందుతుంది. తర్వాత జీవ పదార్థము విభజించబడుతుంది. ప్రతి చిన్న కేంద్రకము విభజించబడ్డ కేంద్రకము చుట్టూ జీవ పదార్థము చేరుతుంది. తర్వాత తల్లి అనేక పిల్ల జీవులుగా విభజించబడి అనేక పిల్ల జీవులను ఏర్పరుస్తుంది. ఎన్ని కేంద్రకాలు ఏర్పడితే అన్ని పిల్ల జీవులు ఏర్పడతాయి. బహుధ విచ్ఛితి ఎక్కువగా సార్కోడినా మరియు స్పోరోజోవాలలో చూస్తాం. ఇదిగోండి, ఇది అమీబాలో బహుధ విచ్ఛితి. ముందు కేంద్రకము అనేక కేంద్రకాలుగా విభజన చెంది దాని చుట్టూ
జీవ పదార్థం చేరింది. దాని తర్వాత తల్లి జీవి నుండి పిల్ల జీవులు బయటికి వస్తుంటాయి. బహుధా విచ్ఛితిలో కూడా చూసినట్లయితే 3 రకాలు ఉన్నాయి. అవి స్కైజోగాని, గ్యామోగాని మరియు స్పోరోగాని అని. ముందుగా స్కైజోగాని చూద్దాం. స్కైజోగానిని ఏగామోగాని అని కూడా అంటారు. ఇది లైంగిక ప్రత్యుత్పత్తిలో జరిగే బహుధా విచ్ఛితి. ఏర్పడిన పిల్ల జీవులు ఏవైతే ఉంటాయో వాటిని స్కైజాన్స్ లేదా ఏగామోన్స్ అని అంటారు. ఉదాహరణకు ప్లాస్మోడియం. ఈ విధంగా ప్లాస్మోడియం చూసినట్లయితే విభజన చెంది ఈ విధంగా పిల్ల జీవులను ఇస్తుంది. ఇది లైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక దశలో జరుగుతుంది. తర్వాత రెండో బహుధా విచ్ఛితి రకము గ్యామోగాని. ఇది కూడా లైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక భాగమే. ఈ పద్ధతిలో ప్రౌఢ జీవులు బహుధా విచ్ఛితి ద్వారా బీజ కణాలను ఉత్పత్తి చేస్తాయి. కేంద్రకము అనేక సార్లు విభజన చెంది బీజ కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకు మోనోసిస్టిస్. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది మోనోసిస్టిస్. మోనోసిస్టిస్ చూసినట్లయితే అవి విభజన చెంది ఇది మోనోసిస్టిస్. ఇవి లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటున్నాయి. లైంగిక ప్రత్యుత్పత్తి తర్వాత ఏవైతే కేంద్రకాలు సంయుక్త కేంద్రకం ఉందో అది విభజన చెంది అనేక పిల్ల జీవులను ఇస్తుంది. ఈ విధంగా గ్యామోగాని మోనోసిస్టిస్లో జరుగుతుంది. తర్వాత వచ్చేసి మూడో రకం బహుధా విచ్ఛితి స్పోరోగాని. స్పోరోగాని చూసినట్లయితే ఈ రకంలో ఫలదీకరణము చెందిన సంయుక్త బీజము బహుధా విచ్ఛితి జరుపుకొనును. ఈ విధంగా ఏర్పడిన సంయుక్త బీజాన్ని స్పోర్స్ అని అంటారు. ఉదాహరణకు ప్లాస్మోడియం. ఇది ప్లాస్మోడియం. మీరు చూసినట్లయితే ఇక్కడ వీటి యొక్క స్పోర్స్ ఏర్పడడం మనము స్పష్టంగా చూస్తున్నాము. వీటిని స్పోరోజాయిట్స్ అంటాము. బహుధా విచ్ఛితి వలన ఇవి ఏర్పడి కొత్త కణాలను ఇవి చేరుకుంటున్నాయి. తర్వాత మూడో రకపు అలైంగిక ప్రత్యుత్పత్తి ప్లాస్మోటోమీ. ఇది సాధారణంగా బహు కేంద్రక ప్రోటోజోవాలలో జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి కేంద్రక విభజన ముందుగా జరగదు. ముందు జీవి విభజన చెంది 2 పిల్ల జీవులను ఇస్తాయి. ఈ పిల్ల జీవులు తర్వాత వాటి కేంద్రకాలలో విభజన జరిగి తల్లి కణంతో సమానంగా కేంద్రక సంఖ్యలను ఏర్పరచుకుంటాయి. ఉదాహరణకు ఒపాలినా. ఇది ఒపాలినా. ఇక్కడ చూసినట్లయితే ఇది తల్లి జీవి నుండి ఇవి 2 పిల్ల జీవులు ఏర్పడుతున్నాయి. ఈ బహుకేంద్రకాలు ఏవైతే ఉన్నాయో బహుకేంద్రకాలు ఉంటాయి కాబట్టి బహుకేంద్రకాలు దాని తర్వాత విభజన చెందినప్పుడు అవి తక్కువగా ఉన్నాయి కేంద్రకాలు. తర్వాత ఈ పిల్ల జీవిలో మనము ఎక్కువ కేంద్రకాలు ఏర్పడడం విభజన ద్వారా చూస్తాం.
ఇప్పుడు 4వ పద్ధతి అలైంగిక ప్రత్యుత్పత్తిలో మొగ్గ తొడగడం. ఇది కూడా ఒక రకమైన విభజన పద్ధతే, కాకపోతే ఒకటి లేదా ఎక్కువ పిల్ల జీవులు ఈ పద్ధతిలో ఏర్పడతాయి. ముందు చిన్న బొడిపెలాగా శరీరంపై ఏర్పడుతుంది. తర్వాత కేంద్రకం విభజన చెంది తల్లి కేంద్రకం విభజన చెంది చిన్న కేంద్రకాన్ని ఇస్తాయి. ఈ కేంద్రకము బొడిపెలో ప్రవేశించి తర్వాత పెరిగి తల్లి కణం నుండి విడిపోతుంది. ప్రతి మొగ్గ విడిపోయిన తర్వాత లేదా విడిపోయే ముందు అది ప్రౌఢజీవిగా మార్పు చెందుతుంది. వీటిలో కూడా చూసినట్లయితే 2 రకాలు ఉన్నాయి. మొదటిది మోనోటానిక్ లేదా ఏక మొగ్గలు పద్ధతి. ఈ పద్ధతిలో తల్లి కణం నుండి ఒక్కసారికి ఒక్క మొగ్గ మాత్రమే ఏర్పడుతుంది. ఉదాహరణకు వర్టిసెల్లా. ఇదిగోండి ఈ విధంగా వర్టిసెల్లాలో మొగ్గ తొడగడం ద్వారా ఒక్క పిల్ల జీవి మాత్రమే ఏర్పడుతుంది. తర్వాత విడిపోయి అది పెద్ద జీవిగా పెరుగుతుంది. తర్వాత వచ్చేసి బహుమొగ్గలు, మల్టిపుల్ బడ్డింగ్. ఇక్కడ చూసినట్లయితే తల్లి నుండి ఒక్కసారిలో అనేక పిల్ల జీవులు లేదా పిల్ల కణాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఎఫిలోటా. ఇది చూసినట్లయితే దీనిపైన అనేక మొగ్గలు ఏర్పడ్డాయి. ఇవి పెరిగి తర్వాత పెద్దగా ప్రౌఢజీవిగా మారతాయి అన్నమాట. మొగ్గలు ఏర్పడే శరీర భాగాన్ని బట్టి కూడా మొగ్గ తొడగడం 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఎగ్జోజినస్ మొగ్గలు. ఇక్కడ చూసినట్లయితే మొగ్గలు శరీరం వెలుపల ఏర్పడతాయి అన్నమాట. ఉదాహరణకు నాక్టెల్యూకా ఎఫిలోటా. ఇక్కడ చూడండి, ఇది ప్రౌఢజీవి శరీరానికి బయట పిల్లజీవి ఏర్పడ్డది. దాని తర్వాత 2వ రకము ఎండోజీనస్ బడ్డింగ్ లేదా ఎండోజీనస్ మొగ్గలు. ఇక్కడ చూసినట్లయితే మొగ్గ తొడగడం శరీరం లోపల సంచి లాంటి భాగంలో జరుగుతుంది. ఉదాహరణకు సక్టోరియా టెస్టాసి. ఇది చూసినట్లయితే ఇందులో శరీరం లోపల ఈ మొగ్గలు ఏర్పడి అవి బయటికి వచ్చి అవి స్వతంత్ర జీవులుగా మళ్ళీ పెరుగుతున్నాయి అన్నమాట. ఈ విధంగా శరీరం లోపల మొగ్గలు ఏర్పడితే దాన్ని మనము ఎండోజీనస్ బడ్డింగ్ అని అంటాం. ఇప్పుడు ప్రత్యుత్పత్తిలో 2వ రకము లైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. అలైంగిక ప్రత్యుత్పత్తిలో సాధారణంగా లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా అంతరాయం జరుగుతుంది. అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతున్నప్పుడు మధ్యలో ఒక దశలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది అన్నమాట. లైంగిక ప్రత్యుత్పత్తిలో కేంద్రకము క్షీయకరణ విభజన చెందుతుంది. దాని ద్వారా ఏకాస్థితిలో ఉండే బీజకణాలు ఏర్పడతాయి. ఈ బీజకణాలు ఫలదీకరణం చెందినాక సంయుక్త బీజంగా ఏర్పడుతుంది. ఇది ద్వయస్థితిలో ఉంటుంది. తర్వాత పెరిగి ఇది ప్రౌఢజీవిగా మార్పు చెందుతుంది. సంయుక్త బీజం 2
వేరువేరుల జీవుల నుండి వచ్చిన బీజకణాల కలయిక ద్వారా ఏర్పడితే వాటిని యాంఫిమిక్టిక్ రకము అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ బీజకణాలు ఒకే తల్లి కణం నుండి ఏర్పడి అవి సంయోగం జరుపుకుంటే అలాంటి స్థితిని లేదా పద్ధతిని ఆటోమిక్టిక్ పద్ధతి అని అంటాం. యాంఫిమిక్టిక్, ఆటోమిక్టిక్ పద్ధతి. పై రెండు పద్ధతుల్లో ఏదైనా కానివ్వండి, సంయుక్త బీజం నుండి ప్రౌఢజీవి లేదా కేంద్రకము ఏర్పడుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తిని చూసినట్లయితే ఇందులో 5 రకాలు ఉన్నాయి ప్రోటోజోవాలలో. అవి సింగామి, కాంజుగేషన్, ఆటోమిక్సిస్, ఎండోమిక్సిస్ మరియు హెమిమిక్సిస్. సింగామి సంయుక్త సంయోగం, కాంజుగేషన్ సంయుగ్మం, ఆటోమిక్సిస్, ఎండోమిక్సిస్, హెమిమిక్సిస్. ఇప్పుడు మనము సింగామి గురించి లేదా సంయుక్త సంయోగం గురించి చూద్దాం. ఈ పద్ధతిలో మొత్తం జీవులు లేదా బీజకణాలు కలయిక జరిగి సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. ఇవి ఈ పద్ధతి సంయుక్త సంయోగ పద్ధతి చూసినట్లయితే మళ్ళీ 6 రకాలుగా ఉన్నది. ఒకటి ఐసోగామి, సంయోగము. అనైసోగామి, అసమ సంయోగము. దాని తర్వాత హాలోగామి, హాలోగమియే. పీడోగామి, శాబక సంయోగము. ఆటోగామి, ఆత్మ సంయోగము. ఎగ్జోగామి, పర సంయోగం. ముందుగా సమ సంయోగం, ఐసోగామి సమ సంయోగం గురించి చూద్దాం. ఈ పద్ధతిలో పాల్గొనే బీజకణాలు ఆకారం మరియు నిర్మాణంలో సమానంగా ఉంటాయి. అందుకే వీటిని సమసంయోగ బీజాలు అని అంటారు. వీటి కలయికనే సమ సంయోగం అని అంటారు. ఇవి ఎక్కువగా ఫొరామినిఫెరా, ఫైటోమొనాడిడా మరియు గ్రిగేరినిడియాలో చూస్తాం. ఉదాహరణకు మోనోసిస్టస్ మరియు క్లామిడోమోనాస్. ఇది క్లామిడోమోనాస్ యొక్క సంయోగ బీజాలు. 2 సమాన ఆకారము మరియు నిర్మాణంలో ఉన్నాయి. వీటి యొక్క కలయిక వలన సంయుక్త బీజం ఏర్పడింది. సంయుక్త బీజం నుండి పిల్ల జీవులు ఉద్భవించాయి. రెండో సంయుక్త సంయోగ రకము అనైసోగామి, అసమ సంయోగము. ఇందులో బీజకణాలు ఏవైతే ఉంటాయో అవి ఆకారము మరియు నిర్మాణంలో వేరువేరుగా ఉంటాయి. అందుకే వీటిని అసమ సంయోగ బీజాలు అని అంటారు. వీటి కలయికను అసమ సంయోగము అని చెప్పడం జరుగుతుంది. ఇందులో చిన్నది సూక్ష్మ బీజకణం, ఇది చలనం కలది. రెండో రకం పెద్దది స్థూల సంయోగ బీజకణం, దీనికి చలనము ఉండదు. ఈ పద్ధతి ఎక్కువగా స్పోరోజోవా మరియు ఫైటోమెనాటిడియాలో చూస్తాం. ఉదాహరణకు ప్లాస్మోడియం మరియు వాల్వాక్స్. ఇక్కడ చూడండి ప్లాస్మోడియం చూసినట్లయితే మనకు ఇక్కడ స్పష్టంగా 2 రకాల బీజకణాలు ఏర్పడుతున్నాయి. ఇది చూడండి, ఇది
సూక్ష్మ బీజకణం, దాని తర్వాత ఇది స్థూల బీజకణం పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే వీటి యొక్క కలయిక జరుగుతుంది. ఈ విధంగా సంయుక్త బీజం ఫలదీకరణం జరిగిన తర్వాత సంయుక్త బీజము ఏర్పడింది. తర్వాత హాలోగమి. ఇక్కడ రెండు ప్రౌఢజీవులు కలయిక అనేది జరుగుతుంది, జరిగి సంయోగం అనేది జరుపుకుంటాయి. ఇక్కడ ప్రౌఢజీవులు ఏవైతే ఉన్నాయో అవి బీజకణాల్లాగా ప్రవర్తిస్తాయి. ఇవి కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. ఇవి కొన్ని రకాల రైజోపడా, ఫ్లాజెల్లెటా ప్రోటోజోవాలలో చూస్తాం. ఉదాహరణకు క్యాప్రోమోనాస్. ఇది క్యాప్రోమోనాస్. చూసినట్లయితే మనకు ఈ రెండు జీవులు మొత్తం పూర్తిగా కలిసిపోయి సంయుక్త బీజాన్ని ఏర్పరిచాయి. ఈ సంయుక్త బీజం నుండి పిల్ల కణాలు ఉద్భవిస్తాయి. తర్వాత పీడోగ్యామి, శాభక సంయోగం. ఇక్కడ రెండు పిల్లజీవులు బీజకణాలుగా ప్రవర్తిస్తాయి. ఇవి కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. ఉదాహరణకు యాక్టినోఫ్రిస్. ఇక్కడ చూడండి, యాక్టినోఫ్రిస్. ఇవి పిల్ల కణాలు. ఇంకా అవి విడిపోకముందే మళ్ళీ వాటి యొక్క కలయిక జరిగి అవి సంయుక్త బీజంగా ఏర్పడ్డాయి. తర్వాత ఆటోగ్యామి, ఆత్మ సంయోగం. ఈ సంయోగ పద్ధతిలో సంయోగం చెందు బీజాలు రెండు ఒకే జీవి నుండి ఏర్పడినవి. వీటిని మనము ఈ సంయోగ బీజాలు ఒకటే జీవి నుండి ఏర్పడ్డ సంయోగ బీజాలు ఒకవేళ సంయోగం చెందితే వాటిని మనము ఆత్మ సంయోగం అని అంటాము. ఉదాహరణకు యాక్టినోఫీరియం. ఇక్కడ కూడా చూడండి, ఇవి రెండు ఒకటే జీవి నుండి ఏర్పడ్డ బీజాలు. ఇవి కలిసి సంయుక్త బీజంగా ఏర్పడతాయి, యాక్టినోస్ఫెరియం. మూడో పద్ధతి ఎగ్జోగామి, పరసంయోగము. ఆరో పద్ధతి. ఇక్కడ చూసినట్లయితే ఒకే జాతికి చెందిన రెండు వేరువేరు జీవుల నుండి ఏర్పడిన బీజకాల మధ్య సంయోగం అనేది జరుగుతుంది. అట్టి వాటినే మనము పర సంయోగం అని అంటాము. ఉదాహరణకు చూసినట్లయితే మనకు ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ పర సంయోగాలే. ఈ జీవులలో ఇది 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 ఇవి ఎక్కువ మటుకు మనము లైంగిక ప్రత్యుత్పత్తులలో జరుపుకునే ప్రోటోజోవాలలో అన్నింటిలో ఎక్కువ మటుకు ఇదే విధంగా ఉంటుంది. ప్లాస్మోడియం కానివ్వండి, మనం ఇంకా ఇతర వాటి. తర్వాత రెండవ రకపు లైంగిక ప్రత్యుత్పత్తి కాంజుగేషన్, సంయుగ్మము. మొదటిది సంయోగము, ఇది సంయుగ్మం. ఇక్కడ చూసినట్లయితే ఒకే జాతికి చెందిన రెండు వేరువేరు జీవులు తాత్కాలికంగా జతగా ఏర్పడి కలుసుకొని పరస్పరంగా కేంద్రక పదార్థాలను మార్చుకుంటాయి. ఇలా జరిపే ప్రత్యుత్పత్తినే మనము సంయుగ్మం అని అంటాము. ఇవి తర్వాత విడిపోతాయి. విడిపోయిన తర్వాత ఆ జీవులను సంయుగ్మకాలు అని అంటాము. సంయుగ్మం రెండు విధాలుగా జరగవచ్చు. రెండు సమాన సంయుగ్మాల మధ్య ఒకవేళ జరిగినట్టయితే దాన్ని మనము ఐసోగ్యామస్ సంయుగ్మం అంటారు.
ఇది పారామీషియంలో జరుగుతుంది. ఒకవేళ ఇవి రెండు అసమాన సంయుగ్మాల మధ్యలో జరిగితే దానిని అసమాన సంయుగ్మం అని అంటాము. అనైసోగామస్. ఉదాహరణకు వర్టిసెల్లా. సంయుగ్మము ప్రత్యుత్పత్తిలో ప్రతి జీవి ఏదైతే ఉంటుందో చివరన 4 పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకు పారామీషియం. ఇది పారామీషియంలో మనం చూసినట్లయితే సంయుగ్మము 2 వేరువేరు జీవులు జత కట్టాయి. వాటి కేంద్రకాలు విచ్ఛిన్నం చెంది 4 తర్వాత 8గా మారాయి. తర్వాత మిగతా కేంద్రకాలు జీవ పదార్థంలో కరిగిపోయి 2 కేంద్రకాలే మాత్రమే కలిగి ఉంటాయి. ఒకటి స్త్రీ కేంద్రకంగా, రెండవది పురుష కేంద్రకంగా ఉంటాయి. వాటిలో పురుష కేంద్రకాలు ఒకదాని నుండి ఒకటి అవి మార్చుకుంటాయి. మార్చుకున్న తర్వాత అవి విడిపోతాయి. విడివిడిగా విడిపోయిన పారామీషియము యొక్క సంయుక్త బీజం ఏదైతుందో అది విభజన చెంది ఈ విధంగా 4 స్థూల కేంద్రకాలను 4 సూక్ష్మ కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఈ 4 సూక్ష్మ కేంద్రకాలు 4 స్థూల కేంద్రకాల నుండి ఒక్కొక్క సూక్ష్మ కేంద్రకం, ఒక్కొక్క స్థూల కేంద్రకం ఏర్పడి ముందు 2 పిల్ల పారామీషియాలు, ఆ 2 పిల్ల పారామీషియాల నుండి మళ్ళీ 2 పిల్ల పారామీషియాలు ఏర్పడతాయి. ఈ విధంగా మొత్తము ఒక్క జీవి నుండి 4 పిల్ల పారామీషియాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. తర్వాత ఆటోమిక్సిస్. ఒక జీవిలో ఏర్పడ్డ బీజ కణాలు ఒకదానితో ఒకటి కలిసి సంయుక్త బీజంగా ఏర్పడితే దానిని మనము ఆటోమిక్సిస్ అని అంటాము. ఇక్కడ ఇవి జీవులు 2 వేరే జీవులు జతగా ఏర్పడతాయి. కానీ వాటి కేంద్రకాలను మాత్రం, బీజ కణాలు మాత్రము అవి మార్పు చేసుకోవు. ఈ పద్ధతిలో ఆటోమిక్సిస్లో అన్ని దశలు సంయుగ్మం లాగానే ఉంటాయి. కేవలము వాటి యొక్క కేంద్రకాల మార్పిడి తప్పించి అవి ఇక్కడ మాత్రం మార్చుకోవాలి. ఇది కూడా మనం పారామీషియంలోనే చూస్తాం. దాని తర్వాత 4వ పద్ధతి హెమిమిక్సిస్. 2 లేదా అంతకంటే ఎక్కువ జీవులు కలిసి అవి ఒక జీవిగా ఏర్పడి మళ్ళీ తిరిగి అవి విడిపోతాయి. ఇలాంటి కలయికలో కేంద్రక జన్యు పదార్థం మాత్రము ఏ విధంగా మార్పు చెందదు. అవి వాటి యొక్క కలయిక మాత్రము జరగదు. ఇది హెమిమిక్సిస్. ఇది కూడా పారామీషియంలోనే చూస్తాం. సీలియట్స్లలో పారామీషియం, ఉదాహరణకు పారామీషియం సీలియట్స్లలో చూస్తాం. దాని తర్వాత ఎండోమిక్సిస్. ఎండోమిక్సిస్ చూసినట్లయితే ఇక్కడ సంయుగ్మంలాగా అదే విధంగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ 2 వేరు జీవులు జత జరపడం మాత్రము జరగదు. అంటే జత జరపకుండానే ఒక జీవి తనలో బీజకణాలను ఏర్పరుస్తుంది. ఆ బీజకణాలు కలిసి సంయుక్త బీజకణాన్ని ఏర్పరుస్తాయి. తర్వాత ఆ జీవి నుండి 4 పిల్ల జీవులు ఏర్పడతాయి. ఇది కూడా మనము పారామీషియం సీలియట్స్లలో పారామీషియంలో చూస్తాము. ఇది చూసినట్లయితే ఒకటే జీవి ఉంది, జతగా లేదు. ఆ ఒకే జీవిలో మనం చూసినట్లయితే బీజాలు ఏర్పడ్డాయి, బీజకణాలు. ఈ బీజకణాలు కలయిక జరిగి సంయుక్త బీజాలు ఏర్పడతాయి. ఈ సంయుక్త బీజాలు విభజన చెంది మనం చూసినట్లయితే 4 ఏర్పడి దాని తర్వాత 4 ఉన్నాయి 2 విభజన ద్వారా 2 జీవులుగా ఏర్పడతాయి. ప్రతి జీవి మళ్ళీ
విభజన చెందడం ద్వారా అవి 2 పిల్ల జీవులను ఇస్తుంది. ఈ విధంగా ఒక్క జీవి నుండి మొత్తం 4 పిల్ల జీవులు అనేటివి ఏర్పడతాయి. మీరు ఈ వీడియోను చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏవైనా ప్రశ్నలు ఉంటే పోస్ట్ చేయండి, నేను తప్పకుండా మీకు సమాధానం చేస్తాను. ఉంటాను.